స్టాక్ మార్కెట్ లో 2 దశాబ్దాలకు పైగా అనుభవం. తెలుగులో వేలాది లైవ్ టీవీ షోల ద్వారా లక్షలాది మందికి మార్కెట్ విజ్ఞానం. మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ను ట్రెండ్ కు ముందే పట్టుకోవడంలో దిట్ట. సూటిగా సుత్తి లేకుండా నిక్కచ్చిగా స్టాక్స్ ఎనాలిసిస్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది తెలుగు ఇన్వెస్టర్లు ఇష్టపడే డిఫరెంట్ స్టైల్ ఆయన సొంతం. కామన్ మ్యాన్ కు అర్థమయ్యే విధంగా సింపుల్ భాషలో మార్కెట్ గైడెన్స్. అనలిస్ట్ శేషును వ్యక్తిగతంగా కలిసి ఆయన వ్యూహాలను తెలుసుకునే అద్భుత అవకాశం. ఫిబ్రవరి 4వ తేదీన ఆదివారం వేదిక హోటల్ మినర్వా గ్రాండ్, పివిపి మాల్ పక్కన, ఎంజీ రోడ్, విజయవాడ. ఫీజ్ రిజిస్ట్రేషన్ కోసం 7702906749 లో సంప్రదించండి. ఆల్ టైమ్ హైలు ఇవన్నీ కాదండి, ఓవరాల్గా బాగుందా అసెట్ క్వాలిటీ? బ్యాంకింగ్లో మీరు చూడాల్సిందండి, ఒక్కొక్క సెక్టర్కి ఒక అనాలిసిస్ ఉంటుంది. బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సిలో అసెట్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది చూడాలి. అసెట్ క్వాలిటీ అంటే ఏంటి అంటే ఓవరాల్గా ఎంత డబ్బు బయటికి వెళ్తుంది, ఎంత డబ్బు మళ్ళీ అంటే బయటికి వెళ్ళడం ఇన్ ద సెన్స్ వీళ్ళు బ్యాంకింగ్ చేసే పని ఏంటి, లెండింగ్ అంటే ఒకరికి అప్పు ఇస్తారు, మళ్ళీ అది రికవరీ, మళ్ళీ ఆ విధంగా ఏ విధంగా వస్తుంది ఏంటి, ఇటువంటి చూడాలి. కాసా రేషియో అంటాం, కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ అంటారు. సో ఈ విధంగా ఇటువంటి చూడాలి. అసెట్ క్వాలిటీ బాగుండాలి. ఏవైతే ఏ కంపెనీస్ అయితే ఏ బ్యాంకింగ్ అయితే చాలా జాగ్రత్తగా అంటే ఆ బ్యాలెన్స్ చేసుకుంటున్నారో అటువంటి కంపెనీస్ వైపు వెళ్ళాలి. ఇంకా ఎస్ బ్యాంక్ పరిస్థితి ఏమైంది? సో ఇటువంటివి ఉంటాయండి. కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే చాలా బ్యాంక్స్కి ఎవరు ప్రమోటర్ ఉండరండి ప్రస్తుతానికి. మన ఇండియాలో బ్యాంకింగ్కి ప్రమోటర్ ఎక్కువగా ఉన్నది కోటక్ బ్యాంక్. మిగతా అందరిలో మామూలు ఇన్స్టిట్యూషన్స్ అవి. ఓకే, క్విక్ చైన్ రెస్టారెంట్స్ ఏం చెప్పండి. ఫ్యూచర్ బాగానే ఉంటుందండి, కాకపోతే అందులో కూడా కొంచెం కాంపిటీషన్ కూడా బాగానే ఉంది కదా. సో దేవయాని ఇంటర్నేషనల్ ఒకటి ఉంది, తర్వాత సఫాయి ఫుడ్స్, మెక్డొనాల్డ్స్ వాళ్ళది సఫాయి ఉంది, అది కూడా బాగానే ఉంది. మన రిజల్ట్ కూడా బాగానే ఇచ్చారు. దేవయాని, సఫాయి బెటర్, జూబ్లెంట్ కన్నా ఈ రెండు బెటర్. దేవాన్ని బాగున్నాయి. ఓకే, రియల్ ఎస్టేట్లో గోద్రేజ్ ప్రాపర్టీస్ ఓకే కొనుక్కోవచ్చు అండి. గోద్రేజ్ ప్రాపర్టీస్ చాలామంది అడిగారు. రియల్ ఎస్టేట్లో ఉంటే అది కొనుక్కోవచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే అంటే బిజినెస్ కాదు, అగైన్ మళ్ళీ వాళ్ళకి ముంబైలో వాళ్ళకున్నంత ల్యాండ్ బ్యాంకు ప్రీమియం చోట్ల ఎవరికి లేదండి. ఈవెన్ రిలయన్స్కి లేదు, ఇంకొకరికి లేదు. హయ్యెస్ట్ ల్యాండ్ బ్యాంకు, అంటే హయ్యెస్ట్ ఇన్ ద సెన్స్ వాల్యూ పరంగా ఉంది. దీంతోపాటు వీళ్ళు అసెట్ లైట్ మోడల్ వెళ్తున్నారండి. ఇంతకుముందు అనుకున్నాం కదా, అసెట్ లైట్ మోడల్ అంటే వీళ్ళు ల్యాండ్ వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి, అది కూడా ప్రీమియం విల్లాస్, లైక్ ప్రీమియం అపార్ట్మెంట్స్, మినిమం టికెట్ సైజ్ మొన్న ఏదో చూశానండి, అక్కడ 25 కోర్స్ ఎంత ఉంటే హాట్గా అదే ఒకటే రోజులో దాదాపు అన్నీ బుక్ అయిపోయాయి అనమాట. సో ఇటువంటివన్నీ కూడా గోద్రేజ్ ప్రాపర్టీస్ దగ్గర ఉంది. తర్వాత బెంగళూరులో కూడా ఉంది గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళవి. సో ఆ రియల్ ఎస్టేట్లో ఉండాలనుకుంటే గోద్రేజ్ ప్రాపర్టీస్ వైపు వెళ్ళండి. లిక్కర్ కంపెనీస్లో ఎన్ని ఉన్నాయండి? అవి కూడా ఎక్కువ లేవు కదా. లిక్కర్ మీద పాజిటివ్గా ఉన్నారా అందరూ? స్ట్రాంగ్ ఉన్నారా? నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకా క్రికెట్ మ్యాచ్లు ఉన్నాయి. అందరూ క్రికెట్ చూసుకొని మందు పెట్టుకొని ఎలక్షన్స్లో కూడా ఎలక్షన్స్ అయిపోయే ముందు కూడా స్టార్ట్ అవుతుంది కదా. సో అది కాకుండా అండి ఇంకోటి ఒక్క నిమిషం అండి, అది కాకుండా ఓవరాల్గా లిక్కర్ కన్సంప్షన్ బాగా పెరిగింది. దీంట్లో కూడా ప్రీమియం సెగ్మెంట్లో లగ్జరీ స్పిరిట్స్ అంటారండి, వాటికి బాగా గ్రోత్ ఉందండి. సో తీసుకోవచ్చు. ఏమున్నాయండి? సులా వినియార్డు. ఓకే, సులా లాస్ట్ టైం కూడా చెప్పాను కదా మీకు, లాస్ట్ మీటింగ్లో అక్కడ ఎంత ఉందండి? 360 ఎంత ఉంది ఈరోజు. అప్పుడు ఒక ఆయన అన్నాడు, మీరు ఎందుకు చెప్తున్నారు గ్రోత్ స్టాకు అంటే సరిగా లేదు కదా, అంటే గ్రోత్ అప్పటికి లేదు కదా అని చెప్పాడు. కానీ ఇప్పుడు రిజల్ట్ చూడండి. ఎందుకంటే అండి ఫిమేల్ కన్సంప్షన్ ఆల్కహాల్ తీసుకోవడం బాగా ఎక్కువైందండి. సో అయితే వీళ్ళు ఇనిషియల్గా ప్రీమియం వాటికి వెళ్తారు. సో లిక్కర్ అనేది ఆబ్వియస్గా లిక్కర్లో వైన్ అనేది ఇనిషియల్గా తీసుకుంటారు. ఎవరైనా స్టార్ట్ చేసే ముందు వైన్తో స్టార్ట్ చేస్తారు. సో దాంతోపాటు ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ముందు ఎక్కువ వైన్ అనేది కన్సంప్షన్ ఎక్కువ అవుతుందండి. సో ఇప్పటివరకు నిజంగా సులాకి అంత డిమాండ్ అయితే లేదు. కాకపోతే సులాకి మోనోపాలి కింద కూడా వేరే వాళ్ళు ఇప్పటికిప్పుడు వైన్ తయారు చేయాలంటే అంత ఈజీ కాదండి. సో కాబట్టి సులా అనేది ఉంటుంది.